హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. అసలు సిఎంఆర్ మల్లారెడ్డి కాలేజ్ లో ఏం జరుగుతుంది? వాష్రూమ్ దగ్గర వీడియోలు తీస్తున్నారని చెప్పేసి ఆడపిల్లలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ వ్యాఖ్యల్ని కొట్టేస్తూ పోలీసులు చెప్తున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళు చెప్పేది నిజమా లేకపోతే వాళ్ళ భయమా? మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, మల్లారెడ్డి కాలేజ్ మీద ఇప్పుడు ఒక న్యూస్ స్క్రోల్ అవుతుంది. అక్కడ ఆడపిల్లలు వాష్రూమ్ లో ఆడపిల్లలు వీడియోలు తీస్తున్నారని వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు. పోలీసులు అవన్నీ అబద్ధాలని కొట్టివేస్తున్నారు. యాజమాన్యం కూడా అదే చెప్తుంది. అసలు ఏం జరిగి ఉంటుంది సార్? ఇప్పుడు ఆ అమ్మాయిలు చెప్తున్నటువంటి వర్షన్ ఏంటి అంటే, మేము వాష్రూమ్కి వెళ్తున్నటువంటి వీడియోలు, న్యూడ్ సంబంధించిన వీడియోలు బాత్రూమ్ కిటికీ దగ్గర కెమెరాలు పెట్టి ఎవరో చిత్రిస్తున్నారు. అది ఆ కాలేజీ హాస్టల్లో పనిచేస్తున్న వంట వాళ్ళ, పని వాళ్ళ, లేదు బయట వాళ్ళ, ఒక క్లారిటీ లేదు. కానీ ఖచ్చితంగా మా వీడియోలు తీస్తున్నారు అనేది ఆ అమ్మాయిలు బలంగా చెప్తున్న మాట. ఇలా ఆందోళన కూడా చేశారు. దానికి విద్యార్థి సంఘాలు కూడా మద్దతు తెలిపాయి. కానీ కాలేజీ యాజమాన్యం కానీ పోలీసులు కానీ ఇప్పటికైతే అలాంటిది లేదు. అక్కడ వంట వాళ్ళ సెల్ ఫోన్లు కూడా మేము చూసాము, ఎలాంటి వీడియోలు లేవు అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. బయట అయితే అసలు ఎన్ని వీడియోలు కూడా చెప్పేస్తున్నారు. ఒక 300 వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయని. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, ఏ కాలేజీ యాజమాన్యమైనా సరే నిజంగా ఇష్యూ ఉన్నా ఇష్యూ లేదని చెప్పింది ముందు. పోలీసులు కూడా క్లూ దొరికేంత వరకు, ఆధారం దొరికేంత వరకు లేదని చెప్తారు. ఇవాళ యాజమాన్యం చెప్పిందనో పోలీసులు చెప్పారనో లేదు అనుకోవటానికి ఒక కంక్లూజన్ రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళంతా ఎవరు? ఇంజనీరింగ్ స్టూడెంట్స్. జిల్లాల్లో మారుమూల ప్రాంతాల నుంచి, పల్లెటూళ్ళ నుంచి హైదరాబాద్ సిటీలో హాస్టల్లో ఉండి చదువుకుందాం అనుకొని వచ్చినటువంటి వాళ్ళు. చదువుకోవటం కోసం వచ్చారు, వివాదాల కోసం రాలేదు, రోడ్డు మీద పడి ధర్నాలు చేయడానికి రాలేదు. ఇవాళ వాళ్ళు వచ్చేసి మా వీడియోలు తీస్తున్నారని ఏ అమ్మాయి బహిరంగంగా చెప్పదు. ఒకళ్ళు ఇద్దరు చెప్తే అది అసత్యం అనుకోవచ్చు. అందరూ కలిసి చెప్తున్నారంటే నిజం ఎంతో కొంత ఉండే ఉంటది కదా. అంటే నిజం ఖచ్చితంగా ఉండి ఉండొచ్చు, కొంత భయం కూడా ఉండి ఉండొచ్చు, అనుమానంతో కూడిన భయం కూడా ఉండి ఉండొచ్చు. లేదు అని నేను చెప్పను. కాకపోతే అక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటంటే, వాళ్ళు మా వీడియోలు తీస్తున్నారు అని ఆ ఎవరైతే హాస్టల్ వార్డెన్ ఉంటారు, హాస్టల్ మెయింటెనెన్స్ ఉంటుంది, వాళ్ళకి చెప్పినప్పుడు ఏదో శృతి మేడం ఏదో చెప్తున్నారు పేరు, వాళ్ళు స్పందించిన తీరు కూడా బాగా లేదు అనేది వాళ్ళు చెప్తున్నారు. మరి స్పందించారుగా, స్పందించే తీరు బాగా కార్పొరేట్ సంస్థలో వాళ్ళకేంటూ భద్రత నిజంగా ఉండదంటారా? లేదనే కదా. ఇవాళ చాలా జూనియర్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్స్ మెయింటైన్ చేస్తున్నారు. హాస్టల్స్ లో ఉంటున్న వాళ్ళని అంగడి సరుకుగా చూస్తున్నారు తప్ప వాళ్ళ మెయింటెనెన్స్ ఏంటి, వాళ్ళ భద్రత ఏంటి, వాళ్ళకి ఇచ్చే ఫుడ్ ఏంటి అనే కనీస ప్రమాణాలు కూడా పాటించట్లేదు. వాళ్ళని పురుగుల్లా చూస్తున్నారు, పిల్లల్లా కాదు. దారుణమైన ఘటనలు. అంటే ఈ పర్టికులర్ సంఘటన నిజమంటానికి ఇంకా మన దగ్గర ఆధారం లేదు, వీడియో లేదు కాబట్టి ఇది జరిగింది నిజమని నేను చెప్పట్లేదు. కానీ వాళ్ళని పురుగుల్లా చూస్తుంది మాత్రం నిజం. దాని మీద ప్రశ్నించడానికి పేరెంట్స్ వస్తే బౌన్సర్లో పెట్టి పేరెంట్స్ ని కొట్టిస్తున్నారు. ఫీజులు కడుతున్న పేరెంట్స్ ని బౌన్సర్లో పెట్టి కొట్టిస్తున్న కాలేజీలు ఉన్నాయి. ఇంకా దారుణమైన సంఘటనలు సార్ అవి. ఇవాళ హాస్టల్స్ లో అమ్మాయిలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? అమ్మాయిలనే కదా, అబ్బాయిలు కూడా ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? మొన్న శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి ఒక ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీలో మహిళా కమిషన్ చైర్పర్సన్ ఆమె తెలంగాణ, ఆమె పర్యటించింది. ఆమె కళ్ళారా చూసింది చాలా విజువల్స్. అక్కడ ఉన్న అమ్మాయిలు ఏడుచుకుంటూ వాటేసుకొని, మేడం మమ్మల్ని అసలు కనీసం మనుషుల్లా కూడా చూడట్లేదు, మేము పేరెంట్స్ చెప్తే చదువుకోవాలి కదమ్మా, కొద్దిగా అడ్జస్ట్ కావాలి, తప్పదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఏదన్నా ఇక్కడ ప్రశ్నించడానికి వస్తే వాళ్ళని కూడా తరిమేస్తున్నారు. కాలేజీ స్టడీ మధ్యలో టీసీలు తీసుకొని బయటకు పోలేము, చదువును అర్ధాంతరంగా ముగించలేము, ఏదో చదువుకోవాలి కదా అనేది అడ్జస్ట్ అవుతూ ఉంటే అది పోను దారుణంగా పరిస్థితులు ఉన్నాయి మేడం, అడిగే పరిస్థితి కూడా లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఆమె చర్యలు తీసుకుని నేరాలు సారదామా ఆ కాలేజీ ప్రిన్సిపాల్ మీద, వాళ్ళ మీద చర్యలు తీసుకుంది. సార్, అసలు ఆడపిల్లల్లో కూడా భయాందోళనలు ఎక్కువైపోయింది. అంటే బయట జరుగుతున్న సంఘటనల వల్ల వాళ్ళకి చిన్న చిన్న వాటికి కూడా భయం పెరిగిపోతుంది. ఇప్పుడు వీళ్ళు కూడా అదే అపోహలో ఏమైనా ఉండుంటారా? ఇప్పుడు భయం కలుగుతుందంటే ధైర్యం చెప్పేవాళ్ళు లేరని అర్థం. ధైర్యం చెప్పగలిగిన పరిస్థితులు లేవని అర్థం. ధైర్యం చెప్పగలిగిన పరిస్థితులు భయానికి రోడ్డు మీదకి వచ్చారంటే ఎంత భయపడ్డట్టు. ఆ భయంలో కూడా పీక్స్. సహజంగా భయపడితే పేరెంట్స్ చెప్తారు, సహజంగా భయపడితే అక్కడ వార్డెన్స్ చెప్తారు. కానీ అంతకు మించి రోడ్డు మీదకి వచ్చారంటే, విద్యార్థి సంఘాల పక్కన చేరారు అంటే వాళ్ళు ఎంత భయపడ్డట్టు. మీడియా మైకుల మీదకి వచ్చి మాట్లాడుతున్నారని ఎంత భయపడ్డట్టు. అంత భయం కాలేజీలో ఎందుకుంది?
చెప్తే వినేవాళ్ళు రేరు కాబట్టి రోడ్డు మీదకి వచ్చి చెప్తున్నారు వాళ్ళు. అవును. అక్కడే చెప్తే వినేవాళ్ళు ఉన్నారు అంటే ఆ సమస్యను అక్కడే క్లోజ్ చేస్తారు. ఏ అమ్మాయి నా వీడియోలు తీస్తున్నారు అని బయటకు వచ్చి చెప్పుకోదు రమ్య. ఏ అమ్మాయి చెప్పుకోలేదు కూడా. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, ఏ ఒక్క అమ్మాయి వీడియో బయటకు వచ్చినా అది ఆ అమ్మాయి అంటే చదువు పక్కన పెట్టేసి కెరియర్ కి చాలా ప్రమాదం. కెరియర్ కి చాలా ప్రమాదం. నేను కాలేజీ యాజమాన్యాన్ని కూడా కోరుకునేది అంటే, మీరు చదువులు సరిగ్గా చెప్తున్నారో లేదో మాకు తెలియదు, నా ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో మాకు తెలియదు, ఆ చదువు మీరు చెప్పే చదువు ఈ సమాజంలో వాళ్ళు బతకడానికి ఎంత ఉపయోగపడిద్దో కూడా మాకు తెలియదు. సరే, ఇదో చర్చ, ఇది సపరేట్ చర్చ. కానీ కనీసం భద్రత అయితే ఉండాలి కదా. చదువు పక్కన పెట్టేస్తే భద్రత ఉండాలి కదా. ఆ భద్రతా ప్రమాణాలు పాటించకపోవటం ఏంటి? నేను విద్యాశాఖ మంత్రిగా అయినటువంటి ముఖ్యమంత్రి గారికి నేను చెప్పదలుచుకున్నాను, ఈ కాలేజీ యాజమాన్యం చేస్తున్నటువంటి దాస్తికం, రౌడీజం, దారుణాల మీద మీరు ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. ఇది ఒక వ్యాపారంలో కొనసాగుతుంది తప్ప కనీసం పిల్లగాళ్ళ మీద కనీస ప్రేమలు కూడా యాజమాన్యాలకు ఉంటారు. సార్, ఇలాంటి సంఘటనలన్నీ చూస్తుంటే తల్లిదండ్రులు కూడా, ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా భయపడతారేమో కదా, హాస్టల్స్ అంటే కూడా భయపడతారేమో. అంటే వాళ్ళకి ఆప్షన్స్ లేవు, పిల్లల్ని చదివించుకోకుండా ఇంట్లో కూర్చోబెట్టుకోలేరు కదా. ఉన్న కాలేజీలు అవి, వాళ్ళు చెప్తున్న చదువులు అవి. ప్రతి ఒక్కరికి ఫలానా కాలేజీలోనే సీట్ దొరకాలని దొరికే పరిస్థితి లేవు కదా. ఏదో కాలేజీలో రాజీ పడాలి. ఒకవేళ వాళ్ళేమంటారు, చదువు కోసం రాజీ పడి మంచి కాలేజీ కాదు జాయిన్ అవ్వాలమ్మా అంటారు. ఆ రాజీ పట్టణం ఎక్కడి వరకు పోతుంది? చివరికి వాళ్ళ మాన ప్రాణాలు పోయేంత వరకు జరుగుతుంది. ఇవాళ ఎంతమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రమ్య? రోజుకొక అమ్మాయి తెలంగాణలో ఆత్మహత్య చేసుకుంటుంది, ఏదో రూపేణ ఏదో కాలేజీలో. రోజుకొక అమ్మాయి. అంటే ఆడపిల్లలకి హాస్టల్స్ లో కూడా సెక్యూరిటీ లేదు. ఆడపిల్లలకి, మగ పిల్లగాళ్ళకి కూడా లేదు, ఎవరికీ లేదు. సెక్యూరిటీ అనేది నథింగ్. అసలు ఆస్తుల యాజమాన్యాలకి, కాలేజీ యాజమాన్యాలకి సెక్యూరిటీ ఇవ్వటం అనేది నథింగ్. వాళ్ళ పరిస్థితులు చూడటం అనేది నథింగ్. వాళ్ళు మంచి చెడు, ఇప్పుడు జ్వరం వెళ్తాడు పట్టించుకునేవాడు ఉన్నాడు, కడుపు నొప్పేస్తే పట్టించుకునే వాళ్ళు ఉన్నాడు. మంచి ఫుడ్ లేదు, ఈ సాంబార్లో బొత్తింగి పట్టిందంటే నీ కోసం సాంబార్ మొత్తం బారయ్యాలా, తింటే తిను, నీ పక్క పోవాలని పరిస్థితి. అలాంటి పరిస్థితులు ఉన్నాయి హాస్టల్స్ లో. అత్యంత దారుణమైన ఘటన ఈ మధ్య బయటపడ్డాయి, ఓపెన్ గా బయటపడ్డాయి. నిరల్ శారదా గారు పర్యటించినప్పుడు బయటపడ్డాయి. కాబట్టి ఈ పరిస్థితిలో మార్పు రావాలి. చదువు అంటే ఒక మార్కుల కోసం జరిగే ప్రక్రియ కాదు, ఒక జీవన విధానాన్ని నేర్పించేటువంటి ఎడ్యుకేషన్ కావాలి. బతకటం నేర్చుకునే పరిస్థితులు ఉండాలి. బతకలేని పరిస్థితుల్లో చదువు ఏంటి అసలు? సరిగా తిండి లేకుండా, సరిగా రక్షణ లేకుండా ఎలాంటి చదువు వస్తుంది? కాబట్టి నేనంటాం, ఇదేమీ పోలీసులు చెప్పారు కాబట్టి, యాజమాన్యాలు చెప్పాయి కాబట్టి మల్లారెడ్డి కాలేజీలో ఏం జరగలేదు, వీడియోలు తీయలేదు అనడానికి లేదు. ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి, అది కూడా ప్రాపర్ ఎంక్వైరీ జరగాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. వెంటనే ఆ రోజే మంత్రి లోకేష్ గారు రివ్యూ చేశారు. ఆ ఏరియాలో ఉన్నటువంటి మంత్రి కొల్లు రవీంద్ర గారు ఆ కాలేజీకి వెళ్లి చూసొచ్చారు. హాస్టల్లో అమ్మాయిలతో మాట్లాడారు. మొత్తం ప్రభుత్వం అంతా ఒక్కరోజు అంతా దాని మీదే పనిచేస్తుంది. ఎందుకంటే ఇంతకన్నా ఇంపార్టెంట్ ఏం లేదు. రేపు రాబోయే తరానికి కాబోయే వారసుల కంటే కూడా ఏది ఇంపార్టెంట్ కాదు ఈ సమాజానికి. ఈ సమాజం నడుస్తుంది దానికోసం. కానీ ఇలా వాళ్ళ భద్రత విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏ మేరకు ఉంది అంటే ఏం చెప్పాలి? ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు, ఆయన విద్యాశాఖ మంత్రి కూడా స్పందించలేదు. ఖచ్చితంగా దీని మీద ప్రాపర్ ఎంక్వైరీ ఉన్నారు. వాళ్ళు భయం అని కొట్టి పడటానికి లేదు, వాస్తవాలు నీకు తేరాలి. రెండోది, నేను ఈ కాలేజీ మాత్రమే కాదు, అన్ని కాలేజీలో కూడా ఎలాంటి రక్షణ వ్యవస్థ అమ్మాయిలకు ఉంది, అబ్బాయిలకు ఉంది, సెక్యూరిటీ లెవెల్స్ ఏంటి, ఫుడ్ లెవెల్స్ ఏంటి, చెకింగ్ జరగాలి. అవసరమైతే వాళ్ళు సరైనటువంటి భోజన వసతి, రక్షణ వసతి ఇవ్వట్లేదు అనుకుంటే కాలేజీ యాజమాన్యాల పర్మిషన్స్ కూడా రద్దు చేయాలి. ఇదేంటంటే పరుగు పోయిద్దని కాలేజీ యాజమాన్యాలు తొక్కి పడతామంటే, ఇప్పుడు పోలీస్ ఎంక్వైరీ కంటే ముందు కూడా వీళ్ళు ఫస్ట్ కాలేజీ యాజమాన్యం ఎంక్వైరీ చేసింది, వీడియోలో ఉన్న డిలీట్ చేసి పెట్టేసింది, పోలీసులు దొరకకూడదని చెప్పేసి. కాబట్టి దీన్ని గుడ్డిగా నమ్మడానికి లేదు రమ్య. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.